వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి, భాగ్యలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కీర్లంపూడి ఏనుగు వీధి రామాలయం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్లంపూడి వైసీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా హృదయాలలో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ కిరిబాబు సారథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగు వీధి రామాలయం కమిటీ పెద్దలు, స్థానిక వైసీపీ నాయకులు, ముద్రగడ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి ఇలాగా చిన్న జై ముద్రగడ. ఓకే నమస్తే. నా దగ్గర ఈరోజు 52 జగన్మోహన్ రెడ్డి గారు 52వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు పద్మనాభం గారి ఆధ్వర్యంలో మరియు ముద్రగడ గిరిబాబు గారి ఆధ్వర్యంలో మేము ఏనుగువీధి సెంటర్లో ప్రత్యేకంగా జరుపుకుంటున్నామండి. ఈ విజయం ఈ కలిసికట్టుగా కూడా మేము ఈ విషయాన్ని ప్రతిపాటి ఇన్ఛార్జ్ ఇవ్వడానికి మాకు అందరూ ఆనందంగా ఉందండి. దీని నిమిత్తం మేము సాయశక్తుల ఆయన విజయానికి కూడా ఉండి పోరాడి చేస్తామని మేము కోరుకుంటున్నాం సార్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని పోలీసులు ఈరోజు ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా అతను మోటార్ సైకిళ్ల దొంగ అని తెలిసింది. గతంలో మోటార్ సైకిల్ చోరీ కేసులో 2 సార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాడని, ఆ తర్వాత కూడా జల్సాలకు అలవాటు పడి మళ్లీ బైకుల దొంగతనం మొదలు పెట్టారని, 8 బైకులు దొంగతనం చేసి వాటిలో ఈరోజు ఒక బైక్ అమ్మడానికి అశ్వరావుపేట సైడ్ తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో ఈ నేరస్తుడిపై 61 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎనిమిదిన్నర గంటలకు మన అశ్వరావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పీషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలర్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషన్, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్, హోండా యూనికాను అశ్వరావుపేట, హోండా షైన్ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. ఇతని పూర్వపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూడ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వరావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, నరసాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్ 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, తడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటి వరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని, అదేవిధంగా మా నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ, ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని, వెరీ గుడ్ జాబ్. 8 బండ్లు రికవరీ చేయడం జరిగింది. 8 బండ్లను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు ఆధారపడుతుంది సార్. ఇంకేమైనా నోటీసులు ఉన్నాయి సార్? ఇతని అయితే 8 బండ్లు ఉన్నాయి. ఇంకా అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంటిలోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్కి ఎక్కి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ కుటుంబానికి 1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ భారత్
అలాగే అల్లు అర్జున్ భారత కాకినాడ రూరల్ రీజనల్ చైర్మన్ దడాల సల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం రామేశ్వరంలో పోస్ట్ ఫాస్టర్ రెవరెండ్ శామ్యుల్ రాజ్ మందిరంలో జరిగింది. జిల్లా నాయకులు, రీజనల్ నాయకులు మాట్లాడుతూ కరప మండల ఫాస్టర్స్ యునైటెడ్ ఫెలోషిప్ ఫౌండర్ ఫాదర్ రాజ్ కుమార్ అయ్య గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెసిడెంట్ రెవరెండ్ జాన్ ప్రసాద్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సెక్రటరీ ఎం థామస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సిహెచ్ మనోహర్ రాజు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రీజనల్ మరియు జిల్లాలో వివిధమైనటువంటి స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా సాటి తోటి సేవకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ యొక్క వార్త మొట్టమొదటిగా గొర్రెల కాపరులకి అందచేయబడి ఉన్నది. ఇది మన కాపరుల సమాజానికి చాలా గర్వకారణం. కాపరులు అనేటువంటి వారు, కాపరి పరిచర్య అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి పరిచర్య అని చెప్పేసి దాన్ని బట్టి మనము గ్రహింపగలుగుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం పశువుల పాకతోనూ, పశువుల తొట్టితోనూ, కాపరులతోనూ ముడిపెట్టబడి ఉన్నది. సో ఈ సమయాన మన జిల్లా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ జోసెఫ్ రెడ్డి గారి సాధారణ వేదిక కావాల్సిన క్యాబినెట్ ద్వారా మన దగ్గర రీజనల్ ప్రేమించి మన అందరూ వచ్చిన నాయకుల్ని వేదిక మీద కావాలని చేసింది. మన జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఉపాధ్యక్షులు గౌరవనీయులు జోసెఫ్ రెడ్డి గారికి, అలాగే చేరిన సహోదరులందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా చాలా మంది దైవ సేవకులు మాట్లాడవలసి ఉంది గారికి సమయాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కుటుంబ సంబంధించిన కుమారుణ్ణి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామ శివార్లో అటవీ శాఖ భూముల్లో అక్రమంగా కొండలు తవ్వుకొని పోతున్న లక్ష్మి చూసుకునే అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అక్రమ మట్టి తవ్వకాలు చేసేవారికి రెవెన్యూ సిబ్బందికి బాగా సత్సంబంధాలు ఉన్నట్లు కొంతమంది గ్రామస్తులు గుసగుసలు. మైనింగ్ పబ్లిక్గానే చేస్తున్న అటవీ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించకపోవడం పై అతనికి అధికారులు బాగా అక్రమ మట్టి మాఫియాకు అభినవ సంబంధాలు ఉన్నట్లు అనిపిస్తుంది.
పొంత రోడ్లు కండి పెయింట్ గారు ఊరుకోమన్నా పొంత రోడ్లు కండి ఏ పెయింట్ గారు రమేష్ అండి ఫోన్ చేయండి సార్ పర్మిట్లో మీకు పర్మిషన్ వచ్చారు తోలుకోవడానికి పెయింట్ గారు అదే నాగేశ్వర గారు అదే ధర్మవరం గారు పొందుతుంది అంటే 30 డిప్పులు ఏమన్నారని పొందుతుంది ఏదో అమరావతి వస్తున్నారు ఎవరు ఫోన్ చేసిన పని సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 286 ఆసైన్ భూముల్లో గత కొన్ని రోజుల కింద లావణ్య ప్రసాద్ రాజ్ మహి కన్స్ట్రక్షన్ వేగం ఇన్ఫ్రా యజమానులకు క్రషర్ నిర్మాణ పనులకు ఏమైనా అనుమతులు ఇచ్చారా అని సమాచార చట్టం కింద పూర్తి వివరాలు అడిగితే మా దృష్టికి ఎటువంటి అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోలేదు, గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఎటువంటి పర్మిషన్ అనుమతులు ఇవ్వలేదు అని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. హైకోర్టులో కేసులు నడుస్తున్నందున అక్కడ మహి కన్స్ట్రక్షన్ సంస్థకి పంచాయతీ సెక్రటరీ ఎన్ఓసి ఇచ్చిన కార్యదర్శిపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. సమయానికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావడం లేదు, అలాగే ప్రజల సమస్యలు చెప్పుకుంటే నిర్లక్ష్యం చేస్తూ సమస్య పరిష్కరించుకోకపోవడం, ఎక్కువ సమయం క్రషర్ యజమానులతో, బ్యాటరీ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ యజమానులతో చాటుమాటున పిలుచుకొని డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న గ్రామ కార్యదర్శిపై గ్రామస్తులందరూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిన్నారం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ పంపించాలి, లేకపోతే గ్రామ సభ పెట్టుకున్నది ఏ డేట్ ఉంది చూడు. ఈ డేట్ ఉందన్న, ఈ డేట్ కూడా పెట్టినాము. ఈ డేట్ లా అటే కింద పెట్టినాము. ముందు కానీ తర్వాత ఇంకొకరికి ఏమో ఒక డేట్ ఉన్నదా? ఇప్పుడు వేగం ఓనికి ఒక లెటర్ ఉన్నది, ఇప్పుడు మై కన్స్ట్రక్షన్ కి ఈ లెటర్ ఉన్నది. అయితే వేగం ఉంది చూసినాం, ఆ డేట్ చూసినాం కాబట్టి ఆ డేట్ కూడా మెన్షన్ చేసినాం. ఇలా మళ్ళీ మహి కన్స్ట్రక్షన్ గానీ, వేగం గానీ, లావణ్య ప్రసాద్ రాజు గానీ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలకు ఎటువంటి ఏమైనా మరి అది ఇచ్చేటప్పుడు నీకు ఇట్లా మరి నేను వచ్చిన మనం ఒక మాట ఎన్ఓసికి ఇచ్చిన నువ్వు చెప్పొచ్చు. ఎన్ఓసికి వచ్చిన సెక్రటరీ ఆఫీస్ మార్నింగ్ ఇచ్చేస్తారు మీకు. మీకేమైనా ఒత్తిడి వస్తుందంటే సపోర్ట్ మీకు ఏ ఒత్తిడి వచ్చినా మాకు చెప్పాలి. మీకు ఏ బాధ వచ్చినా మాకు చెప్పు, మేము సపోర్ట్ ఉంటాం. బరాబర్ మా ఊరు నుంచి నీ చేతులు నాది కాదు, ఇది వరకు మా దీనికి ర్యాపిడ్ స్టోన్ క్రషర్ కి నో అబ్జెక్షన్ అన్నట్టుగా ఇచ్చినాం. ఇది ఇదేంటి అని అన్నాడు ఈయన రామకృష్ణ, ఇదేంటి అని అన్నాడు. ఇది ఒక మాట చెప్తున్నాడు, నువ్వు వినండి. ఇప్పుడు కూర్చో. ఇప్పుడు నువ్వు వైట్ పేపర్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఊరి కోసం పని చేయి. అంత కవర్ కావాలి.
అధికారి అయిపోయింది మా పేరు ఇస్తున్నా అందరూ గురాన్ని కూర్చోబెట్టి గ్రామ అప్పుడు గతంలో తీర్మానం చేసుకున్నాం. మళ్ళీ మీరేమన్నా ఇచ్చినా కానీ ఏర్పాటు చేసినా చేయాలని కూడా చెప్పాం. గతంలో తీసుకొని ఇచ్చింది ఇప్పుడు అవి పోతే ఇప్పుడు ఎవరు సార్ మేము కవితలు మళ్ళీ నడుస్తారా సార్ మాకు గత 4 రోజుల క్రితం పార్లమెంట్లో భారతదేశ హోం మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాలు కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మొయ్యోటి సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో దళిత బహుజన పార్టీకి కాకినాడ జిల్లా ఇన్ఛార్జీల రజాల నాగేశ్వరరావు, ఏజెంట్ ప్రెట్రిక్ ఉన్నారు. అనంతరం అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, హోంశాఖ పదవి నుండి తప్పించాలని నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల విధానం దేశానికి శరణ్యమని, ప్రపంచ దేశాలు అంబేద్కర్ని అపార మేధావిగా కొలుస్తుంటే అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడడం సమంజసం కాదని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, మోదీ నోరు విప్పి అమిత్ షా పార్టీ నుండి తొలగించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి అమిత్ షాపై కఠినమైన చర్యలు చేపట్టాలని కేంద్రానికి లేఖ రాయాలని వారు డిమాండ్ చేశారు. అమిత్ షా ఎన్నో విధుల నుంచి తొలగించాలి, మోడీ తొందరగా స్పందించాలి, లేదంటే ఈ తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు గవర్నమెంట్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది. అమిత్ షా ఇది గుర్తుపెట్టుకో. ఇది పిఠాపురం నుంచి, మా పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి వినిపిస్తున్నాం. మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ స్థలం నుంచి మేము వాయిస్ వినిపిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతా ఈ రాజ్యాంగం మీద నడుస్తుంది. మీకు తెలియట్లేదా అమిత్ షా? మోడీ క్షమాపణ ఎప్పుడు చెప్తావు? తొందరగా క్షమాపణ చెప్పకపోతే నీకు విలువలు ఉండవు. రేపు రాబోయే ఎలక్షన్లో నీకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి మేము రాజ్యాధికారం కూడా మేము సంపాదించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. తొందరగా అమిత్ షా క్షమాపణ చెప్పాలి. మా రాజ్యాంగ నిర్మాత గారు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు క్షమాపణ తక్షణమే చెప్పాలని చెప్పేసి ఈ పిఠాపురం ప్రజల ఇందిరానగర్ కాలనీ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఈ వాయిస్ వినిపిస్తున్నాం. జై భీమ్. రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని బీజేపీ నాయకులైనటువంటి దేశ హోంశాఖ అమిత్ షా మిశ్రా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయం మీద ఇవాళ పిఠాపురం ఇందిరానగర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే అందరికీ తెలుసు, అంబేద్కర్ మహాజ్ఞాని. ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి దొంగిలించింది కాదు, ఎవడో ప్రసాదించిన ప్రసాదం కాదు. కేవలం ఆయన చదివే మహామేధవతనాన్ని కనబర్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే అలాంటి మేధవుని ఇవాళ బీజేపీ నాయకుడైనటువంటి అమిత్ మిశ్రా ఏమని వ్యాఖ్యలు చేస్తారని అంటే ఆయన అంబేద్కర్ నామకరణ చేయకూడదంట. అంబేద్కర్ అంటారు. ఎందుకు అంబేద్కర్? ఇవాళ
అదే హిందూ దేవుళ్ళని పూజిస్తే స్వర్గానికి దారి దొరుకుతుంది కదా, అంబేద్కర్ని పెద్ద పొగుడుతూ ఉన్నారు, పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మీకు అని ఎగతాళిగా అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాని మీద దేశవ్యాప్తంగా కూడా ఆ ప్రజానీకం అంతా కులాల పరంగా మతాల పరంగా అన్ని చోట్ల కూడా అట్టుడుకుపోతూ ఉంది. అలా ఇలాంటి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా మనకి డాక్టర్ అంబేద్కర్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా హోమ్ మినిస్టర్ పదవి నుండి తొలగించాలి. అదేవిధంగా పార్టీ సభ్యత్వం నుంచి ఆయన తప్పించాలి. ఇవన్నీ జరగాలంటే నరేంద్ర మోడీ నోరెత్తవలసిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ మొక్కజొన్న పొత్తు నోట్లో పెట్టుకుని మౌనంగా వహించే మాత్రం మేము సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి Incoming voice call from smiling face with open hands. Hello, smiling face with open hands. Renew. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.